రైట్. ఎనర్జీ ల్యాడర్, నిచ్చెన తెలుసుగా. ఓ నిచ్చెనలు ఎక్కే వచ్చినాం మనం. నా జీవితంలో ఎక్కువ రోజులు ఆడిన ఆట ఏంటి అంటే ఇగో ఇదే. ఎక్కువ రోజులు ఆడిన ఆట చిన్నప్పుడు నాకు ఇష్టమైన ఆట స్నేక్స్ అండ్ ల్యాడర్ అంటాం కదా, స్నేక్స్ అండ్ ల్యాడర్ కదా, అదే ఆడేవాడిని. అప్పుడు ఏమయ్యేది, ఇక్కడ నిచ్చెనెక్కినా అని హ్యాపీ అయిన మరుక్షణం పాము మింగేది, కిందికి వచ్చేవాడిని. రైట్. అలా ఎన్నిసార్లు వచ్చాను. పైకి వెళ్ళిన తర్వాత కూడా కిందికి వచ్చాను నేను. కానీ ఎదుటి వాళ్ళకన్నా మళ్ళీ ముందే నేను ఫస్ట్ రీచ్ అయ్యా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నా లైఫ్లో అదే జరుగుతుంది. దానికోసం ఇది పెట్టాం మనం. ఈ స్లైడ్ చూడండి అందరూ. సో ఎనర్జీ డ్రైనర్స్, ఎనర్జీ డ్రైన్ అవుతుంది. డ్రైన్ అంటే తెలుసా అందరికీ? వాషింగ్ మెషిన్ ఉందా అందరికీ? వాషింగ్ మెషిన్ అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఇలా అనగానే నీళ్ళన్నీ పోతూ ఉంటాయి కదా. ఎప్పుడు ఎనర్జీ డ్రైన్ అవుతుంది చూడండి ఒకసారి, గట్టిగా చదవాలి అందరూ బయటికి. ఎవరితో నేను ఆర్గ్యూ చేస్తే, మీతో మీరు ఆర్గ్యూ చేస్తే, నెగటివ్ థింకింగ్ ఉంటే, నెక్స్ట్ 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 అది అది నిర్ణయం తీసుకోకుండా చేద్దామా వద్దా, వెళ్దామా వద్దా ఆగారనుకోండి, ఎనర్జీ డ్రైన్ అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ చేసుకోండి వెంటనే ఫాస్ట్గా, మీలో ఇందులో ఏవేవి ఉన్నాయి? మీలో ఉన్నాయా? ఉన్నాయా? చప్పలు కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎనర్జీ పెంచుకోవాలి. చూద్దాం నెక్స్ట్ వస్తుంది అది. నెక్స్ట్ పొద్దున్నే మీరు ప్లాన్ చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఏ ఎనర్జీ డ్రైనింగ్ యాక్టివిటీస్ నేను చేశాను తెలుసుకోవాలి. బ్యాక్ స్లైడ్ జంప్ అయింది. ఎనర్జీ వేస్టర్స్ చూడండి. ఏంటి చదవండి ఒకసారి. మొబైల్ అవసరమే, అతిగా వాడితే వేస్ట్ అవుతుంది ఎనర్జీ. నెక్స్ట్ బ్లేమ్ చేస్తే, ఇక్కడ ఏముంది, అన్నమే సరిపోతలేదు, నాకు నిజంగా పప్పే దొరకలేదు నిన్న, నాకు తెలుసా. నెక్స్ట్ సమయాన్ని వృధా చేయడం. నెక్స్ట్ సోషల్ మీడియా అవసరమే కానీ అతిగా వాడితే. నెక్స్ట్ విమర్శ. నెక్స్ట్ ఇద్దరు కలిసి మూడో వ్యక్తి గురించి మాట్లాడితే. నెక్స్ట్ టీవీ అవసరమే. ఏ టీవీ చూడాలి? పిఎంసి చూడాలి. పొద్దున్న నుండి సాయంత్రం వరకు పిఎంసి ఆన్లోనే ఉండాలి. మా ఇంట్లో పిఎంసి మార్నింగ్ స్టార్ట్ అయితే నైట్ వరకు నడుస్తూనే ఉంటుంది. ఎంత ఎనర్జైజ్ అవుతుందో ఇప్పుడు మీరు వెళ్ళి ప్రాక్టికల్గా చూడండి. ఓకేనా? నెక్స్ట్ మోమాట పడుతూ ఉండడం. మొహమాటం వల్ల కూడా ఎనర్జీ వేస్ట్ అవుతుంది, చూసుకోండి. ఇందులో మీకు ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒకసారి. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయా? రైట్. మరి ఆల్మోస్ట్ అన్నిటి మీద వర్క్ చేయాలి. మరి వీటన్నిటికీ విరుగుడు ఏంటి? ఎనర్జీ క్రియేటర్ కాదు, అది ఎనర్జీ ఎన్హాన్సర్ అనుకోండి. మనం ఎనర్జీని తయారు చేయం కదా, ఆల్రెడీ ఉంటుంది. మరి ఎనర్జీని తీసుకునే ఫస్ట్ మెథడ్ ఏంటి? గట్టిగా చదవాలి ఇవన్నీ. నెక్స్ట్ ఆర్గనైజింగ్. 1 minute. ఇలాంటివి ఆర్గనైజ్ చేస్తే ఎనర్జీ ఏమవుతుంది? వస్తుంది. ఇలాంటి ఎనర్జీ ఇలా వర్క్ చేసే వాళ్ళకు మీరు సపోర్ట్ చేశారనుకోండి, మీకు ఎనర్జీ పెరుగుతుంది. నెక్స్ట్ ఎస్, న్యూ ఇయర్ వస్తుంది కదా. నెక్స్ట్ 1 year, నెక్స్ట్ మహాచక్రం. నేను ఎప్పుడైనా ఇంతకుముందు గోల్స్ రాసుకునేవాడినిగా, ఇప్పుడు ధ్యానమహాయాగాలకి రావడం, ధ్యానమహాచక్రాలకి రావడమే మన ప్లానింగ్ అనమాట. నేను అనుకుంటాను ఈ ధ్యాన మహాయాగంలో నేను ఈ స్థితిలో ఉన్నాను, నెక్స్ట్ ధ్యాన మహాయాగానికి నేను ఎలా ఉండాలి, ఎలా రావాలి అని ప్రణాళికలు వేసుకుంటా. మీరు కూడా అలాగే వేసుకోండి. నెక్స్ట్ రీడింగ్, బుక్స్ చదవాలి. నంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి స్టాల్స్లో, బుక్స్ కొనుక్కొని వెళ్ళాలి. ఓకే. నెక్స్ట్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ అది నవ్వుతూ ఉన్నారు కదా అప్పటి నుంచి, సీరియస్గా ఉంటే ఏమవుతుంది? ఎనర్జీ పోతుంది, చూసుకోండి. నెక్స్ట్ ఎప్పుడు మిమ్మల్ని మీరే అరే ఏం జరుగుతుంది, ఒక్కొక్క ప్రోగ్రామ్ వింటుంటే, ఒక్కొక్క సబ్జెక్ట్ వింటుంటే మీలో కొంతమందిలో భయం బయటకు వస్తూ ఉంటుంది, కొంతమందిలో తెలియని బాధ అనిపిస్తూ ఉంటుంది. వాటిని గమనించండి మీరు. ఎందుకు వచ్చింది ఇది, ఎక్కడి నుంచి వచ్చింది? కొంతమందికి ఆనందం బాగా వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళ మాటల్లో లేదు, మీలో ఉన్న బాధని ఆ మాట టచ్ అయితే మీరు బాధపడతారు. మీలో ఉన్న ఆనందాన్ని టచ్ అయితే మీలో ఆనందం బయటకు వస్తుంది. రైట్. సో దీనికి అంతటికి ఫస్ట్ టెక్నిక్ ఏంటి? ఏం చేయాలి? మెడిటేషను చేయాలి. మెడిటేషన్ ఈజ్ వెరీ ఈజీ. చాయ్ తాగినంత ఈజీ, వాటర్ తాగినంత ఈజీ అని చెప్పారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఎప్పుడు చేయాలి ధ్యానం? ఎప్పుడు చేయాలి?
ఎనీ టైం ఏటీఎంలో డబ్బులు అప్పుడప్పుడు వస్తాయి, అప్పుడప్పుడు రావు. కానీ కూర్చొని పిరమిడ్లో కూర్చోండి, ఇక్కడ ఏదైనా సబ్జెక్టు వినండి, ఎనీ టైం కళ్ళు మూసుకోండి, అంతే వచ్చేస్తూనే ఉంటుంది. అవునా కాదా? ఎప్పుడు వస్తుంది? మనస్సుని శూన్యం చేస్తే. కూర్చుంటే రాదు. చాలామంది అడుగుతున్నారు, సార్ మస్తు రోజుల నుంచి చేస్తున్నారు సార్, మస్తు రోజుల నుంచి ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నావు. మనస్సు శూన్యం అవ్వాలి. రైట్. నెక్స్ట్ ఏపీఎం. ఎక్కడ కూర్చోవాలి? కుర్చీలో కూర్చోండి, కింద కూర్చోండి, మీ ఇంట్లో బెడ్ పైన కూర్చోండి, సోఫాలో కూర్చోండి, ఎక్కడైనా కూర్చోండి. నెక్స్ట్ ఏఎస్ఎం. ఎనీ సిచ్యువేషన్. మీరు బాధలో ఉన్నారు, ధ్యానం చేయండి, ఎందుకు వచ్చిందో తెలుస్తుంది. ఆనందంగా ఉన్నారు, పట్టలేని ఆనందం ఇవాళ ఉన్నారు, ఆ ఆనందం కొనసాగాల వద్దా? మరి ధ్యానంలో కూర్చోవాలా వద్దా? అది సంగతి. రైట్. సో లైఫ్ అంటే ఏంటో ఒక 2 స్లైడ్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మనం పత్రిజీ ఏం చెప్పారు జీవితం గురించి చూడండి. ఇదేంటిది? లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అనేది ఒక ఫ్లూట్ అనుకోండి. మనకు ఫ్లూట్ ఇస్తే ఏమవుతుంది? పిల్లి కూతలు, పిచ్చి కూతలు వస్తాయి మీకు, నాకు ఇస్తే. అదే పత్రిజీ చేతిలో ఉంటే ఎస్ ఆర్ నో? గట్టిగా చపాలు కొట్టండి. ఎందుకు మరి పత్రిజీ చేతిలో ఎందుకు సంగీతం వస్తుంది, మన దగ్గర ఎందుకు రావట్లేదు? తను సాధన ప్రాక్టీస్ చేశారు. జీవితం అందరికీ ఇవ్వబడ్డది ఒకటే జీవితం. చెడ్డ జీవితం, మంచి జీవితం, బెస్ట్ జీవితం లేదు. అందరికి ఒకటే జీవితం. దాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, ఏం తెలుసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. జీవితం అంటే బీ టు డి అంటారు, బర్త్ టు డెత్. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం, మధ్యలో ఉండేదంతా జననం అంటాం. దాంట్లో మధ్యలో ఏముంటుంది? సి ఉంటుంది. ఏముంటుంది? సిలో 2 సీలు ఉన్నాయి. మీ జీవితం చాయిస్ అనుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఛాన్స్ అనుకుంటే ఎలా ఉంటుంది? చూడండి, నా జీవితం ఛాన్స్ అబ్బా, ఎవరో ఇచ్చిన అవకాశం, తల్లిదండ్రులు ఇచ్చారు నా జన్మ. నిజమే, చప్పలు కొడదాం ఒకసారి. ఈ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులే, డౌటే లేదు. రైట్. ఆ భగవంతుడు ఇచ్చాడు, అవునా? తెలియనంత వరకు ఓకేనే. ఒకవేళ ఎవరో ఇచ్చిన అవకాశం నా జీవితం అనుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇగో ఇలా ఉంటుంది. ప్రతి యువత ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? నా జీవితం ఎవరో ఇచ్చిన అవకాశం, నాకు ఇచ్చి రాబడే ఉద్యోగం ఎవరో నాకు ఇవ్వాలి, ఎవరో ఇస్తే నాకు వస్తుంది అనుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది? అవకాశం ఎవరో ఇచ్చిన ఛాన్స్ అనుకుంటే కన్ఫ్యూజన్ ఉంటుంది. యువత ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉన్నారంటే చూసుకోండి ఒకసారి. అదే స్ట్రెస్కి దారి తీస్తుంది, ఒత్తిడికి దారి తీస్తుంది. మరి ఎప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకున్నప్పుడు, ధ్యాన సాధన చేసినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. బ్యాక్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ చూడండి. నా జీవితం నేను ఎంపిక చేసుకున్న నా అవకాశమే, చాయిస్. ఎవరైతే నా చాయిస్ అనుకుంటారో వారు లక్ష్యాలు పెట్టుకుంటారు, వారికి లక్ష్యం ఉంటుంది. ఇక్కడ మనందరికీ లక్ష్యం ఉంది. 11 రోజులు ఇక్కడ ఉండాలి, ఎనర్జీ తీసుకోవాలి, అంత జ్ఞానం తీసుకొని వెళ్ళాలి. రైట్. సో ఇది మీరు చాయిస్ అనుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది, చాయిస్ అనుకుంటే మరోలా ఉంటుంది. మరి చివరగా ఈ చాయిస్ అంటే ఎక్కడెక్కడ మీకు చాయిస్ ఉన్నాయి చూడండిగా. ఇది అర్థమైతే జీవితం అర్థమైనట్టే. మీ ఆరోగ్యం మీ చాయిసా కాదా? ఎస్ ఆర్ నో? తినకూడని అన్నీ తిని, మాట్లాడకూడని అన్నీ మాట్లాడి, చేయకూడని పనులన్నీ చేసి అయ్యో నా ఆరోగ్యం పోయింది అంటాం. నీ చాయిసే. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, నీ ఆర్థిక స్థితి నీ చాయిసా కాదా? రైట్. అవునా కాదా? నువ్వు కావాలనుకుంటే ఎంత ఆర్థికంగానైనా ఎదగొచ్చు, అది ఎనర్జీ పెంచుకుంటే. నెక్స్ట్, గవర్నమెంటే మన చాయిస్, అంతే కదా? మెజారిటీ ఓటేస్తేనే ఒక గవర్నమెంట్ వస్తుంది. రైట్. నెక్స్ట్, ఫ్యామిలీ యాక్సిడెంటల్గా రాలే, అది కూడా చాయిసే. ఇందాక చెప్పాను కదా, నా పైన ఉన్న నా 7 బ్రదర్స్, నా కజిన్స్, మొత్తం 13 మెంబర్స్ ఉన్నారు నా పైన. నన్ను క్రికెట్ ఆడుతున్నారు అనుకునేవాడిని, అందరూ పెద్దవాళ్ళు కదా, నువ్వు ఇది చేయరా అది చేయకురా అని. వాళ్ళు నన్ను ఫ్రీడమ్గా ఉంచారు, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడ్డారు. చప్పలు కొడదాం. రైట్. సో ఇది నీ కెరియర్, ట్రైనర్ కావాలి అన్నది నా చాయిసే. నాకు ఏదేదో చెప్పారు మా వాళ్ళు, నువ్వు ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఆ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఆయిల్ మిల్లు పెడితే బాగుంటుంది. కొన్ని రోజులు ఆయిల్ మిల్లులో కూర్చోబెట్టారు, నా మైండ్ అక్కడ లేదు. మా మామయ్య తీసుకెళ్ళి ఒక ట్రాన్స్పోర్ట్లో పెట్టాడు, అరే ఇది బాగుంటుంది, నా మనసు అక్కడ లేదు. ఎక్కడైతే ట్రైనింగ్ ఉందో, ఎక్కడైతే కౌన్సిలింగ్ ఉందో అక్కడ నాది. మీ చాయిసే. ఇక్కడ మీరున్నారంటే మీ చాయిసే. నెక్స్ట్,
ఆధ్యాత్మికత. ఇక్కడ చాయిస్ కాదు, చాయిస్తో కూడుకున్న ఛాన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఆధ్యాత్మికతను చాయిస్గా తీసుకొని సాధన చేయకపోతే నా జీవితం ఎవరో ఇచ్చిన ఛాన్స్ అన్న భ్రమల్లోనే జీవిస్తాం. ఇది నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నా కూడా, ట్రైనింగ్ ఇచ్చినా కూడా మనం స్పిరిచువల్గా వచ్చిన తర్వాత మాత్రమే ఇవి అర్థమైనాయి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా చాలా ఉన్నాయి, మనం మరిన్ని విషయాలు ఫ్యూచర్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఓవర్ టు యు రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎనర్జీ గురించి, ధ్యానం గురించి, లైఫ్ గురించి చక్కగా వివరిస్తున్నారు. ఇవాళ మొదటి స్పీకర్ చక్కగా మనం మళ్ళీ యథావిధిగా ధ్యానం, పిరమిడ్ మాస్టర్ కాబట్టి ప్రతి లైన్లో ఏముంటుంది మళ్ళీ ధ్యానానికి మనం లింక్ చేస్తాం.